Good morning, children. Today we discuss the worksheet 1 of physical science. Okay, so yes, this is your worksheet number 1. Here the first question is given that some substances are given below. Identify and classify them as solids, liquids and gases based on their physical states and write them in the table. So here given sugar, petrol, oxygen, honey, salt, carbon dioxide, ghee, book, ink, aroma of perfume, sponge, charcoal. So first of all we take this sugar. As per the physical state, sugar is a solid that we know. Okay, so in the solids first we write sugar. Okay, so here sugar comes, sugar. Next petrol, that is a liquid, so I am writing here. Next oxygen is a gas. Okay, next honey. హనీ అంటే ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది, తేనె. తేనె చూడండి థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ అది లిక్విడే కాబట్టి హనీని మనం లిక్విడ్ కింద తీసుకుంటున్నాం, హనీ. ఓకే, నెక్స్ట్ వన్ సాల్ట్. సాల్ట్ చూడండి పౌడర్గా ఉంటుంది కానీ అది సాలిడే. ఎందుకు అంటే మనం ఇక్కడ ఫిజికల్ స్టేట్ చెక్ చేయాలి అంటే మనం ఏమేమి చెక్ చేయాలి ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రాపర్టీస్, షేప్ ఫిక్స్డా కాదా అని చెక్ చేస్తాం, అట్లాగే వాల్యూమ్ ఫిక్స్డా కాదా అని చెక్ చేస్తాం. కాబట్టి సాల్ట్ అనేది దాని షేప్ అది పౌడర్ రూపంలో ఉన్నప్పటికీ దాని షేప్ ఫిక్స్డ్ అండ్ వాల్యూమ్ కూడా ఫిక్స్డ్ కాబట్టి అది సాలిడ్స్ కిందికి మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అనేది కూడా ఒక గ్యాస్ అని మనకు తెలుసు, సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఘీ. ఘీ విషయంలో చూడండి, ఘీ అంటే నెయ్యి. నెయ్యి అనేది సాలిడా లిక్విడా అనేది చూసుకున్నట్టయితే మనకి రూమ్ టెంపరేచర్ దగ్గర ఘీ అనేది నెయ్యి అనేది సెటిల్ అయిపోయి ఒక సాలిడ్ రూపంలో కనిపిస్తుంది, కానీ కొంచెం టెంపరేచర్ మారినప్పటికీ అది లిక్విడ్గా మారిపోతుంది. అందుకని దీన్ని సెమీ సాలిడ్ అంటారు. కానీ ఇక్కడ మనకి సెమీ సాలిడ్ అనేది మన క్లాస్కి ఇంట్రడ్యూస్ చేయలేదు కాబట్టి మనం దీన్ని సాలిడ్గానే పరిగణిస్తాం. ఎందుకంటే మీరు నెయ్యిని చూసినట్టయితే, ఘీ చూసినట్టయితే దాని లోపల చిన్న చిన్న రవ్వ లాంటి కణాలు ఉంటాయి. సో వాటి షేప్ అనేది ఫిక్స్డే కాబట్టి దీన్ని మనం సాలిడ్ కింద తీసుకుంటున్నాం. సో ఘీ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ బుక్. బుక్ అనేది సాలిడ్ మీకు తెలుసు, సో బుక్ ఇక్కడ రాస్తున్నాను. ఇంక్. ఇంక్ అనేది మీకు తెలుసు కదా, అదొక లిక్విడ్, సో ఇంక్. నెక్స్ట్ వన్ అరోమా ఆఫ్ పర్ఫ్యూమ్. అరోమా ఆఫ్ పర్ఫ్యూమ్ అంటే ఏమిటి? అరోమా అంటే తీయటి వాసన. పర్ఫ్యూమ్ మీకు తెలుసు, మీరు రోజు రాసుకుంటారు. రోజు అంటే పండగ సందర్భాల్లో లేకపోతే బయటకు వెళ్ళే సందర్భంలో మనం పర్ఫ్యూమ్ రాసుకుంటాం మంచి వాసన రావడానికి. అంటే ఇది వాసన అని మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడ అరోమా అనేది అరోమా పర్ఫ్యూమ్ యొక్క వాసన అనేది ఏంటి? గ్యాస్ కిందకి మనం తీసుకుంటున్నాం. ఎందుకంటే దానికి ఫిక్స్డ్ షేప్ లేదు, వాల్యూమ్ లేదు అండ్ తొందరగా డిఫ్యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ స్పాంజ్. స్పాంజ్ అంటే ఏంటి? మనము డస్టర్ అని కూడా అంటాం కదా, అది స్పాంజ్. సో ఇది కూడా మీకు సాలిడ్ కిందికి వస్తుంది. చార్కోల్ అంటే ఏమిటి? కర్ర బొగ్గు. అంటే మనం కట్టెను కాల్చినప్పుడు వచ్చే బొగ్గుని మనం చార్కోల్ అంటాం. సో చార్కోల్ కూడా మనకి సాలిడే కాబట్టి సాలిడ్ కిందికి రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ మనం చూద్దాం. నెక్స్ట్
ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీ ఇన్ ఆల్ మెటీరియల్స్? ఓకే, అన్ని మెటీరియల్స్లో సిమిలారిటీ ఏమిటి అంటున్నాడు. ఏమిటి మీరు నేర్చుకున్న లెసన్ ప్రకారం అన్ని మెటల్స్లో సిమిలారిటీ ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే ఏంటి, అంత మెటీరియల్ కూడా ఏ మెటీరియల్ తీసుకున్నా ఏ మ్యాటర్ తీసుకున్నా అది దేంతో తయారవుతుంది? పార్టికల్స్తో తయారవుతుంది. ఏ మెటీరియల్ తీసుకున్నా మనకి దేంతో తయారవుతుంది? పార్టికల్స్తో తయారవుతుంది. సో మనకి ఇక్కడ ఏమని రాసుకోవాలి మనం? చూడండి ఏమని రాసుకోవాలి ఇక్కడ మనం? ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీ ఇన్ ఆల్ మెటీరియల్? ఎస్, there is a similarity, that is all material are made up of particles. సో దీనికి మనం ఏం రాసుకుంటాం? దీనికి ఆన్సర్ పార్టికల్స్. ఓకే, ఇంకా నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మ్యాటర్? ఈ కింది వాటిలో ఏది మ్యాటర్ అని అడుగుతున్నాడు. మనము చెప్పుకున్నాం వాట్ ఈజ్ మ్యాటర్ అన్నప్పుడు, మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ హ్యావ్ సమ్ మాస్. అంటే కొంత మాస్ కలిగి ఉండి కొంత స్థలాన్ని ఆక్రమిస్తే కనుక దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చైర్ ఉంది. చైర్ అనేది ఏమిటి? చైర్ అనేది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుందా లేదా? ఎస్, ఆక్రమిస్తుంది. కొంత స్పేస్, ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్, సో ఇట్ ఈస్ అ మ్యాటర్. మనం సింపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఏమిటి మీకు కనిపిస్తుందా ఇక్కడ? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏమిటి? ఎయిర్. ఎయిర్ అంటే మీకు తెలుసు కదా, మన చుట్టూ ఉన్న ఎయిర్ కూడా ఒక మ్యాటరే. ఎందుకంటే అది కూడా స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇట్ ఆక్యుపైస్ సమ్ స్పేస్ అండ్ సమ్ మాస్. దానికి కొంత మాస్ అనేది కూడా కలిగి ఉంది కాబట్టి ఎయిర్ కూడా మనకి మ్యాటర్ కిందకే వస్తుంది. అండ్ వాట్ అబౌట్ లవ్? లవ్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్, ఇట్ ఈజ్ ఏ ఫీలింగ్. లవ్ అనేది ఏంటి? ఒక మన ఫీలింగ్. ఆ ఫీలింగ్కి మాస్ అనేది లేదు, కొంత స్థలాన్ని అది ఆక్యుపై చేయదు కాబట్టి అది మ్యాటర్ కిందికి మనం తీసుకోము. స్మెల్ అనేది ఏంటి? వాసన. వాసన అంటే అది దేని ద్వారా వస్తుంది? సమ్ ఎయిర్తో వస్తుంది. ఏదో ఒక ఎయిర్ ఉండడం వల్లనే మనకి వాసన అనేది వస్తుంది. సో దట్ ఈజ్ ఏ మ్యాటర్. అండ్ హేట్ ఆల్సో, దట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఫీలింగ్. సో అది మ్యాటర్ కిందికి రాదు. సో మనం ఇక్కడ తీసుకునే వాటిలో ఏమేమి తీసుకోవచ్చు చూడండి. చైర్ మ్యాటర్, ఎయిర్ మ్యాటర్, స్మెల్ మ్యాటర్, హేట్ కాదు, ఆల్మండ్స్ అంటే బాదం మ్యాటర్, అండ్ థాట్ కాదు, రాంగ్, ఇది మ్యాటర్ కాదు. నెక్స్ట్ కోల్డ్ అంటే ఏంటి? చల్లగా ఉండడం, వెచ్చగా ఉండడం అనేది కూడా ఒక మన ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్? కోల్డ్ డ్రింక్ మాత్రం ఏమిటి? అదొక మ్యాటర్. సో ఇది మ్యాటర్. నెక్స్ట్ స్మెల్ ఆఫ్
నెక్స్ట్ స్మెల్ ఆఫ్ పర్ఫ్యూమ్, ఇది కూడా మ్యాటరే, ఎందుకంటే అది కూడా ఎయిర్ కాబట్టి. నెక్స్ట్, ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ వుడ్ అండ్ కోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్? ఓకే, ఇక్కడ మనకి డిఫరెన్స్ దేని మధ్యలో అడుగుతున్నాడు, వాటి యొక్క ఫిజికల్ స్టేట్ మధ్యలో అడుగుతున్నాడు. వుడ్ అనేది కర్ర, కోల్ అనేది ఏమిటి, బొగ్గు. మనకి వుడ్ని బర్న్ చేసినప్పుడు కోల్ వస్తుంది, కానీ వాటి రెండింటి యొక్క ఫిజికల్ స్టేట్ మనం చూసుకున్నట్టయితే వుడ్ అనేది సాలిడ్, కోల్ అనేది కూడా సాలిడ్. సో దెర్ ఈస్ నథింగ్ డిఫరెన్స్ బిట్వీన్ వుడ్ అండ్ కోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ స్టేట్. వాటి యొక్క ఫిజికల్ స్టేట్లో మాత్రం ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకే, నెక్స్ట్, ఆల్దో బోత్ వాటర్ అండ్ ఆయిల్ ఆర్ లిక్విడ్స్ బట్ ఆయిల్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్, వై? మనకి ఆయిల్ అండ్ వాటర్ రెండు కూడా లిక్విడ్సే, కానీ ఆ రెండు లిక్విడ్స్ అయినప్పటికీ ఆయిల్ కొంత థిక్గా ఉంటుంది వాటర్ కంటే. మరి ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ పార్టికల్స్. మనకు తెలుసు పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ బాగా పెరిగినప్పుడు ఏమవుతుంది, అది ఇలాగా చూడండి ఈ రకంగా మనకి ఎయిర్ లాగా మారిపోతుంది. కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు లిక్విడ్ ఇంకా దగ్గరగా ఒక సిస్టమేటిక్ అరేంజ్మెంట్లో ఉంటే దాన్ని సాలిడ్ అన్నాం. ఇక్కడ మనకి వాటర్లో ఏమవుతుంది, చాలా దూరంగా పార్టికల్స్ ఉండడం వల్ల అది థిక్గా లేదు. మరి ఆయిల్లో ఏమవుతుంది, అది లిక్విడ్ అయినప్పటికీ వాటి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ వాటర్ దానిలో కంటే తక్కువగా ఉంది. సో హియర్ వీ కెన్ సే దట్ ఇన్ ఆయిల్ ద పార్టికల్స్ ఆర్ నియర్ దాన్ ద వాటర్ పార్టికల్స్, దట్స్ వై oil is thicker than water. Okay, next observe the figures below. Okay, and from 1 to 3 predict the physical state on the basis of arrangement of particles. మనకు తెలుసు systematic arrangement, that is solid. So first one is solid. So this is solid, we can write this as solid. Next, this is liquid. And next this is, and next this is gas. Okay, next one, see here, what is next one, which of the following is not a solid? Okay, which are choose the first one, ash, B chalk piece, C wax, D diesel. సో దీంట్లో సాలిడ్ కానిది ఏది, యాష్. యాష్ అంటే ఏమిటి, బూడిద. ఓకే, యాష్ అంటే మనం ఏం చెప్పొచ్చు, దట్ ఈస్ అది బూడిద. మనకి ఏదైతే కర్రను కాల్చినప్పుడు లేదా వేటినైనా కాల్చినప్పుడు చివరిగా మిగిలిపోతుంది కదా బూడిద, దాన్ని మనం యాష్ అంటాం. సో యాష్ అనేది ఏంటి, పౌడర్ రూపంలో ఉంది. సో మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు, యాష్ అనేది సాలిడ్. చాక్ పీస్ మీకు తెలుసు, దట్ ఈజ్ ఆల్సో హ్యాస్ ఫిక్స్డ్ షేప్, సో దట్ ఈజ్ ఆల్సో సాలిడ్. వ్యాక్స్ అంటే ఏమిటి అంటే మైనము. మైనము అంటే కొవ్వొత్తులు, క్యాండిల్స్ తయారు చేయడానికి ఉపయోగించేదాన్ని మనం వ్యాక్స్ అంటాం. అది కూడా మీకు తెలుసు కదా, అది కూడా ఒక ఫిక్స్డ్ షేప్ కలిగి ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో సాలిడ్. ఇంకా మిగిలిపోయింది ఏమిటి, డీజిల్. డీజిల్ మీకు తెలుసు, వెహికల్స్ నడవడానికి మనం డీజిల్ వాడుతుంటాం, అది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇది సాలిడ్ కాదు. సో ఫస్ట్ వన్కి ఆన్సర్ ఏది, డి, దట్ ఈస్ డీజిల్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ పార్టికల్స్ ఇన్ మోస్ట్ ఇర్రెగ్యులర్ ప్యాటర్న్? మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఏది కలిగి ఉంది అని అడుగుతున్నాడు. మనము చెప్పుకున్న దాంట్లో ఏంటి, సాలిడ్స్ అనేది సిస్టమేటిక్ అరేంజ్మెంట్లో ఉంటుంది, అంటే రెగ్యులర్ ప్యాటర్న్లో ఉంటుంది, ఇర్రెగ్యులర్గా ఉండదు. మరి లిక్విడ్స్, గ్యాసెస్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఓకే, సో మనము ఇచ్చిన దాంట్లో ఏం చూడాలి, అది సాలిడా లిక్విడా గ్యాస్ అనేది చూడాలి. సో సాల్ట్ మీకు తెలుసు, దట్ ఈజ్ ఏ సాలిడ్.
దట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ సాలిడ్. గీ, స్పాంజ్. గీ స్పాంజ్లో చూడండి, స్పాంజ్ అనేది సాలిడ్, బట్ గీ దగ్గరికి వచ్చేసరికి ఇందాక చెప్పుకున్నాం నెయ్యి, దట్ ఈస్ సెమీ సాలిడ్ అని కూడా అంటామని, అంటే అది పర్ఫెక్ట్ సాలిడ్ కాదు. కాబట్టి దాంట్లో పార్టికల్స్ ఎలా ఉంటాయి, ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ కలిగి ఉన్నాయి. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంది కాబట్టి అది పర్ఫెక్ట్ సాలిడ్గా లేదు. సో సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టేట్ ఇన్ విచ్ పార్టికల్స్ ఆర్ ఇన్ సిమెట్రిక్ ప్యాటర్న్. సో ఇక్కడ మనకి అడిగింది ఏమిటి, సిస్టమేటిక్ ప్యాటర్న్. సిస్టమేటిక్ ప్యాటర్న్ దేంట్లో ఉన్నాయి చూడండి, పైన మీకు బాక్స్లలో కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ సాలిడ్, సెకండ్ వన్ లిక్విడ్, థర్డ్ వన్ గ్యాస్. ఇది గ్యాస్, ఇది లిక్విడ్, ఇది సాలిడ్. చూడండి దేంట్లో సిస్టమేటిక్ ప్యాటర్న్ ఉంది, సాలిడ్లో ఉంది. సాలిడ్ స్టేట్లో సిస్టమేటిక్ ప్యాటర్న్ ఉంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏ. లాస్ట్ వన్, ఫిజికల్ స్టేట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి సిలిండర్ ఈజ్. ఓకే, అప్పుడు మనకి ఏం తెలియాలి, ఎల్పిజి అంటే ఏంటో తెలియాలి. ఏంటి ఎల్పిజి, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్పిజి? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఏంటి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. ఏమంటున్నాం, గ్యాస్ అంటున్నాం, అంటే అది లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నాం. సో దాని యొక్క స్టేట్ వచ్చేసి మనం ఏం తీసుకోవచ్చు, లిక్విడా గ్యాసా. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మీకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అన్నాం, మరి అది లిక్విడా గ్యాసా? లిక్విడా గ్యాసా మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకే, సో ఇది వర్క్షీట్ నెంబర్ 1. మనం మిగతా వర్క్షీట్స్ కూడా చూసుకుందాం ఆన్ టుమారో ఆన్వర్డ్స్.